దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి. మరి బైబిల్‌లో ఒక వ్యక్తి కర్ణపిశాసుల దగ్గరికి, సోదగాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. మనమైతే శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఎవరి వద్దకు వెళ్తున్నాము? మనము కూడా సోది చేపించుకోవడానికి, చేతులు చెప్పించుకోవడానికి, లేకపోతే ఇంకెక్కడెక్కడికో తిరుగుతున్నామా? దేవాతి దేవుణ్ణి మనం మర్చిపోయి మనం ఎక్కడెక్కడో తిరిగే వారిగా ఉంటున్నామా? మన గృహంపైకి శాపం తెచ్చుకుంటున్నామా? చూడండి, సోదగాళ్ళంటే మరి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కల్పించుకొని చెప్పడము వారు. మనం ఆ మాయలో పడిపోతున్నామా? దేవుణ్ణి మర్చిపోయి మనం ఆ మాయ విధంగా నడుస్తున్నామా? ఈ తావీతు కట్టుకోండి, ఈ యంత్రం కట్టుకోండి, మీ గృహాల్లో మంచి జరుగుతుంది అన్నప్పుడు మనము మోసపోతున్నామా? దేవుణ్ణి విడిచిపెట్టి వేసి మనం వైపు తిరుగుతున్నాము, ఎవరి వైపు తిరుగుతున్నాము, ఎవరి మాట వింటున్నాం? దేవాతి దేవుడు నీ గృహంలో ఉంటే జరగని మేలంటూ ఏది ఉండదండి. గొప్ప కార్యములు దేవుడు చేస్తానంటున్నాడు. దేవుణ్ణి మనం మర్చిపోయి ఇతరుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏ మేలు మనము పొందలేదన్న సత్యము మనం తెలుసుకోవాలి. వెరిగి మనము దేవుని వైపు కార్యం చేస్తాడు.